కూడా తెలియజేస్తున్నాను. ఓకే, మహిళా అంశం మీరు తీసుకొచ్చారు. మహిళలకి వైఎస్ఆర్సీపీ మంచి చేస్తుంది, కానీ మహిళా మిస్సింగ్లు జరుగుతున్నాయి, మహిళా రవాణాలు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా లిస్టులతో సహా చెప్తున్నారు. వేలాది మంది మహిళలు మిస్ అయ్యారు మీ రాష్ట్ర పాలనలో, వైఎస్ఆర్సీపీ పాలనలో. వాస్తవం అసలు కంప్లీట్గా అవాస్తవం. అసలు ఆయన నిజంగా దాని గురించి ఆలోచన చేశారా, ఎవరిచ్చిన స్క్రిప్ట్ చదివారా నాకైతే అర్థం అవట్లేదు. ఒక పక్కని ఎక్కడో తెలంగాణలో జరిగిన దాన్ని వీళ్ళ స్పందించి ఈరోజు దిశ లాంటి యాక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దానికి పోలీస్ స్టేషన్స్ ప్రత్యేకంగా ప్రతిపత్తి కల్పిస్తూ దానికి కావాల్సిన మ్యాన్ పవర్ని అంతా వేస్తూ దానికి అంతా యాక్సెసిబిలిటీ ఇస్తూ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి వీళ్ళు ఎంతమందినో ఇవాళ రక్షిస్తున్న రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరూ వచ్చి చూసుకొని వెళ్తూ ఉంటే ఏ విధంగా అంటే అలా విధంగా అంటారు. అసలు మనిషిగా మనం కూడా మానవతా విలువలు మనకి కూడా ఉండాలి కదా. ఇవాళ అటువంటి చేసిన దానికి ప్రత్యామ్నాయం కూడా చూశారు. ఎన్నో నినాదాలు, వ్యతిరేక నినాదాలు కూడా రావడం కూడా జరిగాయి. వెనక్కి తీసుకున్నారు ఆయన. మళ్ళీ అలాంటి దాన్ని తెర మీదకి తీసుకురావడం అంటే దురదృష్టకరం. సో పవన్ కళ్యాణ్ రాజకీయం గురించి ఝాన్సీ గారు ఏం చెప్తారు? అదే ఆయన చిత్తశుద్ధికే వదిలేశాను. అంటే ఈ సామాజిక వర్గం కదండి, బలమైన సామాజిక వర్గం రాష్ట్రంలో. ఏ సామాజిక వర్గం అయినా ఏదైనా సరే ఒక కమిట్మెంట్ ఉండాలి. అందుకే ఆ కమిట్మెంట్ వారికున్న పాలసీలు వారి చిత్తశుద్ధిగా వదిలేశాను. అది చిరంజీవి గారిని చూశారు, ఝాన్సీ గారు మీరు పవన్ కళ్యాణ్ గారిని చూసారు. ఆ వ్యత్యాసం అడిగితే ఏం చెప్తారు వాళ్ళిద్దరిలోని రాజకీయ పరంగా? చిరంజీవి గారు క్వైట్ డిఫరెన్స్. ఆయన ఏదంటే అది చేసి వెళ్ళే పెద్ద మనిషితో ఉన్న పర్సన్ దగ్గరుండి మేము కూడా వారితో వర్క్ చేసాము ఎంపీగా. వెరీ జెంటిల్మెన్. వారు ఏది చేయాలన్నా సమాజంలో ఏ విధంగా గౌరవం ఇవ్వాలన్నా ఇంటా బయట సర్వీస్ చేయాలన్నా ఆయనకు ఒక విధి విధానం ఉన్నాయి. మరి నేనైతే పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు నేను నేరుగా మాట్లాడలేదు, నేను చూడలేదు. ఆయన గురించి నేను నో కామెంట్. ఓకే, చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి కక్ష తీరిపోయింది.